ఖతర్నాక్ కామెడీ షో. LAKSHMI లక్ష్మి రావాలి రావాలి రావాలి. లక్ష్మి మన జంట ఎలా ఉందిరా? అంటే మా ఇంట్లో ఉన్న గుమ్మలో నేనుంటా, గుమ్మానికంటే గుమ్మడికాయలో నువ్వు ఉన్నావు. అంత మాట అనేసావంటే ఇంకేమనాలి? నువ్వు జబర్దస్త్లో చీరలు కట్టుకొని తిరుగుతుంటే అందరూ మీ అక్క అంటున్నారు. నేను ఒక సెలబ్రిటీ అన్న సంగతి మర్చిపోతున్నావు తెలుసా నువ్వు? బోసిడికే ఇట్రా. ఎవరిని? నిన్నేం రారా చూసించాలి గానీ వెళ్ళి కాఫీ పట్టరా. సెలబ్రిటీని పట్టుకొని ఎవరే బోసిటీకి ఇలా రాంటుంది, టీ పట్టరమ్మంటుంది. సెలబ్రిటీ బయటే, ఇంట్లో కాదు. ఎలా ఉంది? చప్పగా ఉంది. ఇందులో షుగర్ ఎక్కడ ఉంది? తీసురా. ఏమే బుల్లెట్ భాస్కర్ కి మన డాన్స్ చేసినప్పుడు కాలు విరిగిందట, చూడడానికి వెళ్దామే. ఆడికి కాలు ఇరిగితే నువ్వు చూడటం ఏంటి? మనకు నాకించింది చాలు. నువ్వు చాలు బుల్లెట్ భాస్కర్ పక్కన పెట్టు. కాలు ఒక్కాలు కాదు, అడిగి 2 కాళ్ళు ఇరిగినా ఏడవక్కర్లేదు. ఎక్కడికి వెళ్తున్నా? గణపతి కాంప్లెక్స్ కి వెళ్తున్నాను. 18 సంవత్సరాలు బట్టి పిల్లల్ని వదిలేసి హైదరాబాద్ వచ్చి ఆ గణపతి కాంప్లెక్స్ లోనే ఏడుస్తున్నావు. ఆ కాంప్లెక్స్ ముందు టీ కొట్టు పెట్టుకున్నా ఈ పాటి కోటేశ్వర్లు అయ్యే వాళ్ళం. నిజమే నిజమే. నేను ఒక సెలబ్రిటీ అన్న సంగతి మర్చిపోతున్నాను. నువ్వు ఎవడ్రా బొగడా సెలబ్రిటీ? నువ్వు అంటే నీ ఉద్దేశం ఏంటి? నువ్వు సోలోగా టీమ్ లీడర్ అయిన తర్వాత ఇంటి గుమ్మం ఎక్కు, అప్పుడే నీ మొగుడాన్ని పేరు చెప్పుకుంటాను. అంతవరకు నువ్వెవడవా నేనెవరినో కాదే. ఒకసారి నేను సోలో టీమ్ లీడర్ నన్ను చేశారు కదా. ఎందుకు సోలోగా 6 వారాలు చేసావు? 6 లక్షలు బొక్కడు ఉంది ఇక్కడ. నువ్వు అంత మాట తన్న తర్వాత నేను ఒక ఛాలెంజ్ చెప్తున్నాను. ఇప్పుడే నేను మల్లిమాల ఆఫీస్ కి వెళ్తున్నాను. సోలో టీమ్ లీడర్ గా. అంటే జబర్దస్తి అప్పారా భార్యగా కోరుకున్నది ఇదే. ఇప్పుడే సోలో టీమ్ లీడర్ గా లెటర్ తీసుకొని వస్తాను. సోలోగా టీమ్ లీడర్ గా వచ్చిన తర్వాతే అక్కీపాలెం సెంటర్ లో సోలోగా జెండా ఎగరేయాలంతే. అమ్మో, ఆడవాళ్ళతో చాలా కష్టం అండి. ఆడవాళ్ళతో కాదు, మీ ఆవిడతో మీ కష్టం. రోజు ఇలా ఇచ్చే తెల్లగా ఉన్న ముఖాన్ని నల్లగా చేసావు. ఏరా మళ్ళీ నాకు ఇచ్చుతామని వచ్చా? ఇక్కడి నుంచి బుల్లెట్ భాస్కర్ కాదు, ఆసమప్పి. ఇప్పుడే వెళ్తాం పద. వదినా మొన్న వేరే సంబంధం అనుకున్నాం కదా, అది క్యాన్సిల్ చేసి వదినా మేము అమెరికా సంబంధంకి ఓకే చేస్తాము. మాట అలా బంగారం షాప్ అలా మనం ఒక వడ్డానం బుక్ చేశాను కదండి, ఇంకో వడ్డానం బుక్ చేసేయండి. 2 ఆర్డర్ తీసుకుంటాను. లక్ష్మి అక్కడ మాట్లాడితే సోలో 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 టీమ్ లీడర్ అంటావు. నీ బాధ పడలేక మల్లిమాల ఆఫీస్ కి వెళ్ళారు. ఒరే అప్పారా, నువ్వు చేస్తే బుల్లెట్ భాస్కర్ దగ్గర ఒక టీమ్ లీడర్ గా చేయి, లేకపోతే అన్ని మూసుకొని పొమ్మని చెప్పారు. కాలు ఇరిగినా సరే సోలోగా ఆడే టీమ్ లీడర్ అవుతాడు. మొద్దు వాడికి 2 కాళ్ళు ఇరిగినా వాడే టీమ్ లీడర్ అంట. నువ్వేం పీకుతున్నావు? వాడికి హైట్ ఉంది, ఇంకేటి లేదు. ఒక డైలాగ్ నే 10 సార్లు చెప్తాడు. ఆడు తిప్పి ఇడు తిప్పి ఇడు తిప్పి. ఇంకోసారి ఆ బుల్లెట్ భాస్కర్ పేరు ఇంట్లో వినబడిందా బాగుదా? టీవీ అది బయట పడండి. ఎందుకు టీవీ ఆన్ చేస్తా బుల్లెట్ భాస్కర్ టీమ్ లీడర్ అంటాడు. నిన్ను ఎవడని అంటాడా? లాస్ట్ లో ప్రైజ్ విన్నింగ్ టైమ్ లో చెక్ ఇచ్చేటప్పుడు నిలబడుతున్నాను కదా. టీవీ కట్టేసిన టైం వెళ్తాడండి అది కాదు. ఆత్మవిశ్వాసం మాత్రం చావలేదు. పోలేదమ్మా, మళ్ళీ వచ్చే 6 నెలలు. అమ్మా భాస్కర్, ఎందుకు నాన్న రిస్కులు తీసుకుంటా?
చేసుకుంటా. ఏం చేస్తాం మా టీఆర్పీ పడినప్పుడల్లా వాళ్ళు స్టెప్ వేయమంటున్నారు. నాన్న ప్రభాస్ తర్వాత నువ్వే నాన్న అందగాడివి. అప్పారా గారు ఈ మధ్యన ఒక పెళ్లి సంబంధం కుదిరింది. అయితే నాకు అమ్మా నాన్న లేరు కాబట్టి గార్డియన్ గా మీరు నువ్వు ఎంత మాట అన్నావు నాయన. నీకమ్మా నాన్న ఏంటి అక్కడ బాత్రూమ్ లో పురుగుల మంది అంతే తాగి చచ్చిపోతాను. రండి వెళ్దాం. అమ్మా ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. నేను ఒకసారి అమ్మా అన్నా. నాన్న అమ్మా బాబు ఇంకొక్కసారి అని బాబు. అమ్మా బాబు ఇంకొక్కసారి అని బాబు. అమ్మా ఇంకొక్కసారి అని బాబు. ఇంకా అమ్మా అమ్మ అంటే లేగ అవుద్దమ్మా. మీరిద్దరు తీసుకున్న లేగతో చూసుకుంటే ఇది ఒక లేగా. సరే అమ్మా తొయ్యి. ఏమండి సుబ్బారావు గారు? నమస్కారం అండి భాస్కర్ గారు. బాగున్నారా? ఈయనెవరండి? ఆయన బుల్లెట్ భాస్కర్ నాడు పోల్చేసాడు. నేను ఎవడైనా పోల్చాడు వచ్చాని బతుకుతాడా? వీళ్ళు అమ్మాయిని తీసుకురండి. అమ్మాయి ఎలా ఉందిరా చూడడానికి? నీకు నచ్చడం కాదు మాకు నచ్చాలి. 9 మాసాలు మోయకపోయినా నిన్ను కన్నా తల్లిని నాన్న నేను. సరే అమ్మా అమ్మాయి బాగుందిగా చూడడానికి. ఇంకేం కావాలి? పాదాలు చూపించమ్మా. కాలు పాదం అంతా నేలకు మోస్తేనే నువ్వు పర్ఫెక్ట్. నా కొడుక్కి కరెక్ట్ భార్య. ఒకవేళ నేలకు మోయకపోతే? అగో అతనితో 18 సంవత్సరాల బట్టి పడుతున్నా నా కాలు మోయికే. ఇప్పుడు అవన్నీ అడిగారా నిన్ను? నువ్వు అక్కడ ఆగంతే. ఇంకా కట్న కానుకలు అవి మాట్లాడిద్దాం మమ్మీ. ఏమిస్తున్నారు పాపకి? మాకున్న 2 ఎకరాలు ఇచ్చేస్తామండి. ఏటనుకున్నా నా బుల్లెట్ భాస్కర్ గురించి క్యూలో నిలబడ్డారు. ఎన్ఆర్ఐ సంబంధాలు ఉన్నాయి. నీ అమ్మాయి నచ్చి వచ్చాము. ఆ ఆర్ఎఫ్సి కన్నా ఆర్ఎఫ్సి దగ్గర బిఎఫ్సి 400 ఎకరాలు ఇవ్వండి. బిఎఫ్సి అంటే ఏంటి మమ్మీ? భాస్కర్ ఫిలిం సిటీ. రాజుగారు నమస్కారం. చెప్పండి చెప్పండి. అవునా? థ్యాంక్స్ అండి. ఏంటి ఏటైంది? మళ్ళీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. రాజుగారు నన్ను సోలో టీమ్ లీడర్ చేశారంట. అప్పారా గారు ఏదో డిస్కషన్ ఏంటి? తాంబూలాలు మార్చుకోవాలి. రామ్మా. ఎవడ్రా నీకమ్మా? నా ఆధార్ కార్డులో నీ పేరుందా? నీ రేషన్ కార్డులో నా పేరుందా? ఒకసారి అమ్మ గిమ్మ అన్నావంటే బొమ్మ పగులుది. అదేంటి అక్క గారు ఇప్పుడు దాకా నా కన్న కొడుకు అన్నారు? అక్క గిక్కనా? ఆడికే అమ్మ కాదంటే నీకెవడు అక్క? ఇంకోసారి అమ్మకి అక్క అన్నామంటే బొక్క పగులుది. నీ ముగ్గురిని రోడ్డుని పోయేవాడిని టీం లీడర్ చేస్తే నన్ను అంత మాట అంటావా? ఓ బోసిడికే నువ్వు టీం లీడర్ చేసిరా? నువ్వు డైర్ లేకముందు నా మొగుడు స్టార్, మెగాస్టార్. పెద్ద ఆవిడ కాబట్టి ఊరుకుంటున్నా. పిచ్చి పిచ్చిగా నాటకాలు ఆడుతున్నారా? నీకు అమ్మని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. నా భర్తరా, నా మొగుడు రాడు. ఏడనుకున్నా నా మొగుడు గోరుపాటు కూడా నువ్వు చెయ్యవు. ఏడనుకున్నా బుల్లెట్ భాస్కరా బొక్క. అప్పారా గారు మీరు తల్లి తండ్రిగా ఒప్పుకుంటారా ఒప్పుకోరా? నువ్వెవడవో మాకు సంబంధం లేదు. నువ్వు గాని ఆడికి గాని కాలు ఇరిగిందా? ఆడికి ఎలాగనింది తెలుసా? డాన్స్ వేసి తిరిగింది. గోంగార ఒక అమ్మాయి చేయి పట్టుకున్నాడు, ఎరగొట్టేశారు శుభ్రంగా. లేదండి కావాలంటే ఎపిసోడ్ లో చూడండి సార్. ఏదో ఒక కొత్త రకమైన స్టెప్ ట్రై చేసి తిరిగింది. ఏరే చెప్పలేరా? ఆడికి కాలు ఇరిగిందో పెళ్లికి పనికి రాస్తాడో పనికిరాడో నాకు తెలీదు. నీ కూతురు సోమవారం వెళ్ళి బుధవారం వచ్చేస్తుంది. ఆడికి ఇచ్చి పెళ్లి చేస్తా. ఇలాంటి వాడికి నా కూతురు ఏమనండి? ఏంటి ఇవ్వని పిల్లనేమన్నా? ఆడికి ఎవరు ఇవ్వద్దు. సోలాగా అప్పుడు నా మొగుడు టీమ్ లీడర్. రాజుగారు నేనేనండి. క్యాన్సిల్. ఏంటండి? కాదా? కాదు. ఏటైంది? మళ్ళీ ఫోన్ చేశారు. ముందు ఫోన్ చేసినప్పుడు మీకు కాదండి ఫోన్ చేసి వేరే వాళ్ళకి సోలో టీమ్ లీడరు. బతుకు తగలట్ట అని మా బొమ్మ నా ముమ్మయ్యా. వెళ్ళు ఆడు మోచే నీళ్ళు తాగి ఇంకా ఇంకోసారి సోలాగా వస్తే గుమ్మకి లేత వచ్చావా కాల్ రండి ఎరగొద్దు. నువ్వే కదరా నా మొగుడిని నన్ను ఇలా నాకించింది. 60 లక్షలు బొక్క పడింది. నిన్ను ఏడ్చేలా చేస్తాను. సరే జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మన పేరు ఎత్తిన పడుతుందిరా అన్నా. నీ పేరు చెప్తే చుచ్చు పోసుకుంటున్నా. అవునారా? అవునన్నా. ఎట్లా అంటే అన్నా
పదవి మన చేతులు ఉండేదిరా. చెయ్యి జారిపోతుంది. సరే పిలిపిరా అన్నని. అన్న వచ్చానా? చెంచాబాది శంకర్ అంటే గజ్జ గజ్జ వనకమరే. ఎన్ని రోజులైందో ఏ రోజైనా జైలుకి వచ్చి నన్ను చూస్తారా? ఎన్నిసార్లు వచ్చావన్నా? నువ్వేమో ఆ పక్క మేమేమో ఇటు పక్క. నిన్ను చూడాలంటే బొక్కే ఎంత దూరం ఉంది. ఎలా అన్నా స్టూల్ వేసుకోవాలంటే కూడా కష్టమే మాకు. సరే గాని మన శంషాబాద్ లో 10 ఎకరాలు మీకు ఇచ్చా కదా, ఏం చేశారు? సినిమా చేసామన్నా. సినిమా తీశారా? ఏది మీ హైట్ లాగా సగం సగం సినిమా. హైట్ గురించి మనం ముగ్గురమే మాట్లాడుకోవాలి. సరే గాని నేను మంచి సినిమా తీయాలరా. ఎవరైనా డైరెక్టర్ ఉన్నాడా? అన్నా హోల్ ఇండస్ట్రీలో ఖాళీగా ఉండే ఒకటే ఒక డైరెక్టర్ ఉన్నాడన్నా. ఎవడాడు? బుల్లెట్ భాస్కర్. అరే వాడికేమొచ్చురా. ఆది స్కిట్ చేస్తే ఆదికి పేరు వస్తుంది. బుల్లెట్ భాస్కర్ స్కిట్ చేస్తే ఆడికి తప్ప అందరికి పేరు వస్తుంది. ఆ బుల్లెట్ భాస్కర్ పిలిపించండి రా. అరే అవలే ఎక్కడున్నావు? అన్న పిలుస్తున్నావు. ఎందుకు పిలిచారు చెప్పండి. చంద్రముఖి ఒక సినిమా చేయాలి. ఆల్రెడీ తీశారు కదా సార్ చంద్రముఖి. ఎన్నిసార్లు సార్ తీసిన సినిమాలు తీస్తారు? నా దగ్గర ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ ఉంది. మాకెందుకు రాది? నీ ఇష్టం వచ్చింది నువ్వు తీయాలా? మా ఇష్టం వచ్చింది మేము తీస్తాం. సరే చంద్రముఖి సినిమా తీయాలి. డబ్బులు ఇస్తారుగా? ఇస్తాం. ఇంకా లేట్ చేయకుండా 9 పిలిపించండి. ಹತ್ತಿಂದೋ ತಿಂದಿಯುಂ ತೊಂದನ ಹಿಂದದಿನುಂದು ఏంటి ఇప్పుడు 9 ఎవరు? చిన్నపిల్లాన్ని చంకలో పెట్టుకొని నాయనమ్మ తార చూపించినట్టుంది. ఇది 9 బావా పైన ఎండ త్వరగా కానీ. అవును, దీన్ని చూస్తే సూర్యుడు భయపడి వెళ్ళిపోతాడే. 9 గారు చంద్రముఖి సినిమాలో హీరోయిన్ సాంగ్ ఉంటుంది. చిల్లుక పద పద. అది ఎక్స్ప్రెషన్స్ అదిరిపోవాలి. ఓపెనింగ్ ఇక్కడ నుంచి 1 2 3 మ్యూజిక్. నేను చిలుక పద పద అంటే నువ్వు బర్రె పద పద దొన్న పద పద. రజనీకాంత్ గారు ఎంటర్ అయ్యేటప్పుడు అద్దిత్తం దిత్తం దిత్తం సంగీత పాఠం చెప్పినట్టు అద్భుతమైన వాయిస్ తో. రెడీ 1 2 3 యాక్షన్. అద్దిత్తాం దత్తాం దుత్తాం. ఏంటి సార్ 9 ఎలా ఉంది? రజనీకాంత్ ఎలా ఉంటాడు? రజనీకాంత్ ఎలా ఉంటాడో తెలుసా నీకు? తెలీదు. పిలిపించండి. ఏం చేస్తున్నావురా? రజనీకాంత్ స్టైల్లో లేదు, ఏదో కాకి రెట్టేస్తే దులుపుకున్నట్టుంది. ఈ సినిమాలో నువ్వు ఈశ్వర్, అర్థమైందా? నేను ఈశ్వర రజనీకాంత్. రజనీకాంత్ ఈ సినిమాలో ఈశ్వర్. ఓపెనింగ్ సీన్. ఈ దుమ్మంతా నువ్వు లేపాలి. దేంతో? కాలుతో లేపాలి. ఇంట్రడక్షన్ అదిరిపోద్ది. రెడీ? నేను పక్క నుంచి ఆర్ఆర్ ఇస్తుంటా. అరే ఆర్ఆర్ అది. నువ్వు ఆరాధన ఒక కారు కూడా ఇక్కడ నేను అరే 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 నిన్నపడ దుమ్మంతా లాగాలి. జప్ 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 అని తిరగాలి. దుమ్మంతా లేపుతాగా. రెడీ? అరే అరే అరే. సరే యాక్షన్. రే కాలు తిప్పరా. రెడీ యాక్షన్. ఏం చేస్తున్నావు? కాలు తిప్పుతా. చంద్రముఖిని పిలిపించండి. చంద్రముఖి ఎందుకో ఈ సినిమా ఇది ఒకటే కరెక్ట్గా సూట్ అయింది అనిపిస్తుంది. గంగా చంద్రముఖి. గంగా చంద్రముఖి. చంద్రముఖి అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉంటది. ఏది? అప్పుడప్పుడు వచ్చి పోతుంటది. నువ్వు కనిపెట్టావు. అది ఎలా కనిపెడతాను సీన్ ఇట్రా. నేను ఎలా చేస్తాను అలాగే చేయాలి. గంగా ఈ గజ్జలు దుర్గవి కాదు నావి. కాదు దుర్గవి కాదు నావి. నాకు తెలుసు. నాకు తెలుసు నావి. రెడీ అడుగు. అడుగంటే అడుక్కుతే మన కాదు. అడుగు ఈ గజ్జలు దుర్గమని చెప్పు. 1 2 3 యాక్షన్. గంగా ఈ గజ్జలు దుర్గై. కాదు నావి. స్టైల్ ఎదురా చూడు, నేను ఎంత స్టైల్ గా చెప్తాను. గంగా ఈ గజ్జలు దుర్గవి ఎలా ఉంది?
గంగా ఈ గజ్జలు మూతెందుకురా వంకరెళ్ళింది నేను వాయిస్ రావడం కోసం పెట్టారా సరే నీకు నచ్చినట్టు చెయ్యి నీ వాయిస్ లో చెయ్యి రెడీ యాక్షన్ గంగా ఈ గజ్జలు దుర్గయ్య కాదు నావి కాదు దుర్గయ్య కాదు నావి నీకు తెలుసా నాకు తెలీదా నాకు తెలీదా నాకు తెలీదా నాకు తెలీదా ఏరా చంద్రముఖి వచ్చింది వచ్చిందా ఆ, ఏది? ఇందాక అరిచింది చంద్రముఖి ఇది గంగా చంద్రముక్క చంద్రముఖ చికెన్ ముక్క కాదురా చంద్రముఖి అమ్మా చంద్రముఖి కూర్చో చంద్రముఖి ఇక్కడికి ఎందుకు వచ్చావు నీ కోరిక ఏంటని అడగాలి రెడీ యాక్షన్ ఏ చంద్రముక్క నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు అరే అడుగు నీ కోరిక ఏంటి ఏం చేస్తే వెళ్ళిపోతావు అడుగు చెయ్యి తట్టు అడుగు యాక్షన్ నీ కోరిక ఉంది లాలిపాప కొనుక్కుంటావా ఏంట్రా డైలాగ్ చెప్పరా రా చెప్పు నీకేం కావాలి చంద్రముఖి గారు? ఈ ప్రాబ్లం ఏంటి ఏమైతుంది నీకు ఆ? కడుపు రామ్మా వాడు ఎవడో తెలుసా ఇవాడు బాబు గారు బాబు గారు కాదు గుణశేఖర్ విశ్వనాథ్ ఏమైనా గుణశేఖర్ అంటాను దాన్ని గంగా అంటాను చంద్రముఖి అంటాను సాగర్ అంటాను నన్నేది అంటాను ఇప్పుడు నువ్వు ఈశ్వర్ కాదు వెంకటపతి రాజా అమ్మ మళ్ళీ వీడేవాడు వీడెవడు కాదురా నువ్వే పూర్వ జన్మలో వెంకటపతి రాజువి ఈ జన్మలో ఈశ్వర్వి అని చంద్రముఖి అనుకుంటుంది అది ఓకే? అనుకుంటే నేనెట్టయితే ఇదే లాస్ట్ క్లైమాక్స్ అదిరిపోవాలి తాన్ దగ్గర తాంగడి దగ్గర తూ లక 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 అని నేను కోన్ని కూడా పోయలేదు రావని చెప్పమాట కొడితే పేక ఎగిరిపోవాలి ఎవరిది ఆడిది రా రెడీ మ్యూజిక్ ఏమైంది సార్ నా బిడ్డకి అప్పుడే నిండు నూనెలు నిండిపోయాయా నా డబ్బులు సార్ డబ్బులు అడుగుతాను నువ్వు పోలీసులకు ఫోన్ చేస్తా సార్ కృష్ణనగర్కి వెళ్ళడానికి ఖర్చులు కూడా లేదు సార్ మళ్ళీ గణపతి కాంప్లెక్స్ పోరా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ఇది మల్లెల వేళయని ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల ఉండే పూసింది తాగు నాన్న ఎవరైనా పాలు పోసి పెంచుతారు నువ్వేంటమ్మా మిరపకాయల రసం ఇచ్చి మరీ పెంచుతున్నావు పాలు తాగితే ప్రేమ మాత్రమే పుడుతుంది అదే మిరపకాయల రసం పోస్తే మీలో ఉన్న పగ ప్రతీకారాలు పుడతాయి నాన్న పగ పుట్టడమేమో గాని కింద సెగ పుడుతుందమ్మా ఇంతకీ ఎవరి మీదమ్మా నీ పగ పరిభూషణ్ రావు ఏం చేశాడమ్మా పనిస్తానని చెప్పి మోసం చేశాడ్రా ఏ రోజుకైనా ఆకాశం అంతా ఎత్తుకెదిగి ఈ పిడికిలతో వాడిని చంపేస్తానమ్మా అది నీకు మాటిస్తున్నానమ్మా మాటిస్తున్నావు నువ్వు లోపలికి వెళ్ళమ్మా అలాగే పదక్క, మనం డబ్బులు సంపాదిద్దాం పగ ప్రతీకారాలు తీరుస్తారని చెప్పి మీరు పబ్బుల్లో డాన్స్ వేస్తున్నారేంట్రా పగ తీరాలంటే ముందు మన కడుపులు నిండాలి కదమ్మా అమ్మా, ఆ ఫణిభూషణ్ రావుని కత్తితో చంపుతానమ్మా ఎవరైనా కత్తి పట్టుకుని వెళ్తుంటే యుద్ధంలోకి వీరుల్లా కనిపిస్తారు నువ్వు అదే కత్తి పట్టుకుని వెళ్తుంటే బర్త్డే కేక్ కట్ చేయడానికి వెళ్ళే బాయ్లా ఉంటావురా అదే సమయం కరెక్ట్ గా
కేక్ కోసే సమయానికి వాడి పీక కోస్తానమ్మా. మీరు నా పగ ప్రతీకారాలను చల్లార్చలేరు. చల్లారుస్తాను. నీ పగని నేను చల్లారుస్తానమ్మా. ప్రారంభించి నీ వేట. అక్క తమ్ముడు, నా పగల పాలు పంచుకున్నావా? వాడిని చంపే మగాడు ఎక్కడన్నా పుట్టాడేమో చూసావా? ఉన్నాడక్క. పిల్లవాడిని. సికింద్రాబాద్ సికిందర్. ఎవడి నువ్వు నన్నెందుకు పిలిచావు? మా అక్క నిన్ను ప్రేమించింది. ఎక్కడుంది నీ అక్క? నేను నిన్ను ప్రేమిస్తున్నాను సికిందర్. నేను నిన్ను ప్రేమించట్లేదు. నేను ఎప్పుడూ నేను చూడలేదే. అది కాదు సికిందర్, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమించాలని చెబుతున్నావు కాబట్టి, ఈ పాట పాడావు కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. పదా మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడు. మా అమ్మకి ఒక ఆశ ఉంది, అది నువ్వే తీర్చాలి. చిచ్చి ఏం తీర్చని అలా కాదు సికిందర్, మా అమ్మని ఒకడు ప్రేమించానని చెప్పి మోసం చేశాడు. వాడిని నువ్వే చంపాలి సికిందర్. ఈ అబ్బాయి వాడెవడో మోసం చేయడమేంటి, వాడిని నేను చెప్పడం ఏమిటి? ఇదంతా రాక్షస్. నాకు చెప్ప సికిందర్ ప్లీజ్ నా మాట విను, వాడిని నువ్వు చంపాలి సికిందర్. జబర్, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పళ్ళు రాళ్ళ కొడతాను. బావగారు పో పక్కకి పో. బాధపడకక్క, ఒకడున్నాడు. ఎవరు? అత్తాపూర్ అగ్ని. పిల్లవరా? అత్తాపూర్ అగ్ని. హక్కి పెట్టుందా? ఉంది, కానీ పుల్లలు తడిసిపోయినాయి. మనోళ్ళు అడిగాను, మాణిక్యాలు అడిగాను, ఒకే ఒక చిన్న అగ్గిబాటి అడిగాను. అగ్గి, అత్తాపూర్ అగ్గి. చెప్పండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ప్రేమ 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 ఆ పదాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను. అది కాదగ్ని, నన్ను ప్రేమిస్తున్నాను అని ఒక్క మాట చెప్పండి చాలు. బావగారు లేవండి. మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్న ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. అగ్ని, మా అమ్మ ఆశయం నువ్వు నెరవేర్చాలి అగ్ని. ఏంటది? మా అమ్మని ఒకడు ప్రేమించానని మోసం చేశాడు. నువ్వు వాడి పేక్ కోసి మా పగని పాలు పంచుకోవాలి. హ! పగ 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 ఆ పగని ఎప్పుడో మర్చిపోయా. నేను వెళ్ళిపోతున్నా, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అగ్ని, ఇప్పుడు ఏం చేయాలి తమ్ముడు? ఇంకొకడున్నాడు. ఎవడు వాడు? రాజేందర్ నగర్ రాజు. అది వచ్చాడయ్యా. ఈ రాజేంద్ర నగర్ లో నన్ను రాజు అని పిలిచే మొనగాడు ఎవడరా? మా అక్క. ఏం పేరు నీ పేరు? జానకి. ఏయ్, జానకి, నా యాల్ది ఇన్నాళ్ళకి వచ్చావా జానకి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను రాజు. నీ అమ్మని కట్టం కింద కత్తి ఏర్పాటు చేయమను, ఇప్పుడే నీ మెల్ల తాళి కడతా. కానీ మా అమ్మ ఆశయం నువ్వు నెరవేర్చాలి రాజు. ఏమిటి ఆశయం? మా అమ్మని ఒకడు ప్రేమించి మోసం చేశాడు, వాడిని నువ్వు చంపాలి రాజు. ఆడెవడో రోడ్డేసి వెళ్ళిపోవడం ఏంటి? ఆ రోడ్డు మీద నేను కారు నడపడం ఏంటి? మా అమ్మ ఆశయం నెరవేర్చు రాజు. ప్లీజ్ రాజు. నేను సాహసాలు చేస్తే కాళ్ళు ఇరుగుతాయని డాక్టర్లు చెప్పారు. నేను సాహసం చేయలేను జానకి. నన్ను మర్చిపోదానికి మర్చిపో. రాజు, రాజు. నా యాల్ది నా ఎంట పడ్డారంటే పిచ్చి కుక్కలు కొట్టాడు కొడతారు. పంట్రా. నీ పగ తీరదమ్మా, నీ పగ తీరదు. జానకి, నేను నీ పెళ్లి చేసుకుంటాను. ముందు తాంబూలాలు ఇవ్వండి. ఇవే మా తాంబూలాలు. ప్రేమించారని నాకు చెప్పి ప్లేట్ పచ్చిమిరపకాయలు వీడికి ఇస్తావా? మీ ఇద్దరులో ఎవరెవరు నన్ను మోసం చేసిన పని భూషణ్ రావుని చంపండి. మీ ఇద్దరులో ఎవరు నా కూతురు చేసుకోండి బాబు. ఆ పగ నేను చల్లారుస్తాను. నేను చల్లారుస్తాను. నేను చంపుతాను. ఇద్దరు తీసుకోండి. ప్రేమించానని మనసు నాకిచ్చి తాంబూలాల ప్లేట్లు వాళ్ళకిస్తావా? ఏయ్, ఏయ్, అది ఎవరిని ప్రేమించిందో దాని వెనకాల ఎవడున్నాడో కూడా చూసుకుంటూ వస్తారా? ఎవరి రాజు? రాజేంద్ర నగర్ రాజు. పక్కకి తీతా. మీ ముగ్గురులో ఎవరైతే పనిభూషణ్ రావును చంపుతారో వాళ్ళకే నా కూతురిచ్చి పెళ్లి చేస్తాను. వాడిని నేనే చంపుతాను. నేనే చంపుతా. వాణ్ణి నేనే చంపుతాను. అత్తగారు, వాడు ఎక్కడుంటాడో చెప్పండి, ఇప్పుడే వెళ్తాం. రండి. అరే పనిభూషణ్ రావు,
తీయండి రా. 25 ఏళ్ల క్రితం దాన్ని ఏం చేసావురా? పనిభూషణ్ రావు నువ్వు ఎలా కొడతారో తెలుసా? ఒరే పనిభూషణ్ రావు, నా గురించి నీకు తెలియదు, ముందు కట్ల విప్పు. పనిభూషణ్ రావు, నా యాల్ది ఇప్పుడు నా కత్తి రుచి ఏంటో చూస్తావురా? ఈ యాల్తో నీ జీవితం అయిపోతుంది. నాకు కత్తి. అత్తగారిని ఎందుకు మోసం చేసావు? ఆ ముసలి దాన్ని నువ్వు ఏం చేసావు? అసలు దాని వైపు చూడడానికి నీకు మనసులో వచ్చిందిరా? ఇంకా లాభం లేదు. ఎవరన్నారా? ఆ ఫణిభూషణ్ గారు చచ్చిపోతే అది మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా ఉంది, కానీ మీరు వాడిని చంపితే నేరస్తులు అవుతారు, కానీ పెళ్లి కొడుకులు ఎలా అవుతారా? కలచెదిరింది కసమారింది కన్నీరు ఇక మిగిలింది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఈ కామెడీ చాలా వింతగా ఉంది. ఇంట్లో ఒక్కగానొక్క మొగుడు ఉన్నాడు, టైంకి కాఫీ ఇవ్వాలి అని తెలుసు కదా. తీసుకురావే తీసుకురావే. ఇంట్లో ఉన్నావు కదా, కాఫీ కావాలని ఏ కాఫీ కావాలి? కాఫీ కావాలా? చక్కెర కాఫీ కావాలి? బ్లాక్ కాఫీ కావాలా? అడగాలి కదా. అప్పి సూపర్. అన్నీ నేనే అడగాల, నువ్వు అడిగి చెప్పించుకోవచ్చు. చేయడం తీరా రే. కడగము కడగము. వెళ్ళి తినడానికి ఏదో ఒకటి తీసుకురా. మాట అన్నావు. డైటింగ్ ఫుడ్. నశాలో అంటింది. ఇంట్లో పెళ్ళిడికొచ్చిన 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 పెళ్ళి 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 పెళ్ళి. ఏం చేయమంటావు? పెళ్ళిడికి వచ్చా ఏం చేయమంటావు? అరే చేయడం తీరా. పెళ్ళిడికొచ్చిన పెళ్ళిడికొచ్చిన కొడుకున్నాడు కదా, వాడికి పెళ్లి పెళ్లి చెయ్యాలి కదా, చెయ్యాలి కదా, చెయ్యాలి కదా, చెయ్యాలి కదా. చెట్టంత మొగుడును ఉన్నప్పుడు పెళ్లి చెయ్యాలన్న ఆలోచన రాలేదే. బ్రోకర్ ఫోన్ చేయి. హలో, బ్రోకర్ భాస్కర్. వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడో. నమస్కారం అండి, మీ అబ్బాయికి సంబంధం చూపించమన్నారు. మంచి సంబంధం చూసా. ఇంటికి వచ్చిన అతిథికి మర్యాదలు ఏం లేవా? బొగ్గలు వాసిపోవాలి భాస్కర్ కి. మా మర్యాదలు మీకు తెలియాలి. అడిగి మరి మర్యాదలు. చెప్పండి, ఏంటి విషయం? అబ్బాయికి ఒక మంచి సంబంధం చూడాలని చెప్పి మీకు సంబంధం కావాలి అంతేగా నేను పిలిపిస్తా. ముందు అబ్బాయిని పిలిపి. బ్రోకర్ భాస్కర్, బ్రోకర్ భాస్కర్. బాబు ఒక్కసారి చెప్పండి సార్. పెళ్లి సంబంధం చూడమని ఫస్ట్ నెల చెప్పాం, 2వ నెల చెప్పాం, 3వ నెల చెప్పాం, 4వ నెల చెప్పాం. ఇంతవరకు తెలియదేట్లా నువ్వు? చూడన్నా, ఏదో తక్కువైంది. అద్భుతమైన సంబంధం చూశాను. ఒకసారి ఇలా రౌండ్ వేసాను వెనకాల. ఏమండి రాఘరావు గారు? నమస్కారం అండి. నమస్కారం. నేను చెప్పాను కదా, ఈవిడి పేరు సుబ్బాయమ్మ, ఆయన పేరు సుబ్బారావు, వాళ్ళ అబ్బాయి నరేష్, అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకేనా మామగారు? ఏమిటండి ఇది? ఏ? అల్లుడికి మర్యాద ఇవ్వాలని తెలీదా? అయ్యో, మర్యాద. అల్లుడు గారు, ఈ మర్యాద అడగలే నేను. అల్లుడికి ఒక బామ్మర్ది ఉన్నాడుగా, మరి బామ్మర్దిని పిలిచే మర్యాదలు టీ కాఫీలు అడగడం తెలీదా? ఏ? మీ భార్యల బావకు మర్యాద చేయరా? మీ నాన్నగారు వచ్చింది ముందు మా తినే మావారికి. రాజమౌళి తింటలేదు, దాచాడు. పెట్టబోయా బ్రోకర్. మామగారు మర్చిపోకూడదు. నవలాలి. నవలాలి, గట్టిగా నవలండి.
బ్రోకర్ కి 2 సైడ్ ఫ్యామిలీలు పెట్టండి మిరపకాయలు. ఏమయ్యా? తిరువయ్యా భాస్కర్ తిను. ఆ 2 సైడ్ల కమిషన్లు కావాలి. వచ్చే వాడికి టీ కావాలి, కాఫీ కావాలి అడగాలిగా. ఆలస్యం చేయకుండా అందరూ కూర్చోండి అమ్మ, ఇద్దరు కూర్చోండి. అమ్మాయి పెళ్లి కూతురు పిలిపించండి. ఈ పెళ్లి కూతురు అయితే మరి ఇస్తుంది అయితే అయినా ఈ పొడిదాన్ని నేను చేసుకోను. నిన్ను పొట్టిదన్నట్టా అమ్మా కాబోయే పెళ్లి కొడుకు మర్యాద చేయాలనుకుంటుంది. మర్యాద తీసుకోండి మర్యాద. ఏమండి అమ్మాయి నచ్చిందా? ఏమైనా మాట్లాడుకుంటారా? మీరందరూ కొంచెం పక్కెళ్తే మీరందరూ పర్సనల్ గా మాట్లాడు. ఓకే అమ్మ పక్క వచ్చేయండి. చాలా చక్కని మాట మనం చెప్పావు. మనం ఎందుకు ఎక్కడ పడండి? పెళ్ళైన తర్వాత మనం హనీమూన్ ఎక్కడికి వెళ్తాం? హనీమూన్ లేదండి. ఏమడిగారు? పెళ్ళైన తర్వాత హనీమూన్ ఎక్కడికి వెళ్దాం అని అడిగాను. హనీమూన్ అంటే న్యూజిలాండ్. ఎక్కడ కొట్టు మన ఇంట్లోనే చేసుకుందాం. బాబా అయిపోయా? ఏవండి పిల్లకి బంగారం ఏం పెడతారు, కష్టం ఏం పెడతారు అడగాలి కదా. ఆయన అడగలేదు అనుకో అమ్మా, ఆడదాన్ని నువ్వు అడగాలిగా. ఏం కట్నం పెడతారు? ఎంత ఇమ్మంటారు? ఇల్లు రాసి ఇమ్మంటారా? భూములు ఇమ్మంటారా? పొలాలు ఇమ్మంటారా? ఏం పెడతారు అమ్మాయికి చెప్పు. ముందు చెప్పాలి కదా, వాడు ఎట్లా అంటాడు, ఎట్లా అడుగుతాడు, ఏం చేయాలి, ఎంత చేయాలి, ఏం చెప్పాలి? దండలు తీసుకురండి అమ్మా. కష్టవాడు కదా. నరేష్ అడుగు, ఉదయ్ అడుగు. ఉదయ్ చేతులు పట్టుకో భాస్కర్. రా నరేష్, ఏ చేయి కట్టుకో. కారు కావాలా, బైక్ కావాలా, ల్యాండ్ కావాలా, పొలం కావాలా, ఇల్లు కావాలా? ఏం కావాలో? కారు కావాలో, బైక్ కావాలో? నరేష్ చెప్పు, మళ్ళీ చెప్పు ఏం కావాలో గట్టిగా. భాస్కర్ కి చెప్పు ఎక్కి. చెప్పు. ఎంత పగ పెట్టుకున్నావు నువ్వు? చెప్పు చెప్పు. ల్యాండ్ పెడతారా, ఇల్లు పెడతారా, కారు పెడతారా, పొలం పెడతారా, ఇంకేం పెడతారా చెప్పరా? కేవలం పెళ్లి అయింది, ఇంకా శోభన ఉంది. ఇంకా లేట్ చేయకుండా దండలు మార్చుకోండి. పిల్లా పాపలతో సుఖంగా కాపురం చేయండి అమ్మా. ఇంక మేము బయలుదేరుతాం. రండి. ఏ నరేష్ ఎక్కడ్రా నీ పౌరుషం? నన్ను కిలో ఇస్తావని క్లాసులో ఏంటది? ఫస్ట్ నుంచి రోజు ఒక ఆడది ఏం తీసుకొస్తుందండి? ఏం తీసుకొస్తుంది? అన్ని తీసుకొస్తుందా? అరే నరేష్ నీకు ఏమైందిరా? మండుతుంది, మండుతుంది, అక్కడ మండుతుంది. లైట్ తార్పేద్దామే, నాకు నిద్ర వస్తుంది. నేను లైట్ ఆపాలా? అట్టయితే రేపు గ్యాస్ ఆపమంట, బట్టలతో అన్ని పెట్టాలంట. అయ్యో చిందర వందరగా ఉందంటే ఏమనుకున్నాను సార్.
మీరు సంవత్సరం తిరిగేసరికి కవల పిల్లలు కవల పిల్లలు ఎత్తుక్కోవాలి అమ్మా నాన్న మీరు కూడా రండి. ఏంటి బాబు ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇది కొడుతుంది. ఓ వచ్చారా? బ్రోకర్ మర్యాద తాగండి. ఆశీర్వాదం తీసుకోవాలి. మోకాలు పైన కూర్చోండి. నువ్వు తిను ఫస్ట్. వెళ్ళిపోండి. లేట్ అవుతుంది. రేపు వస్తా. లేకపోతే మర్యాద చేయమంటావా? వద్దులే, ఇప్పుడు వస్తా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఈ సెమీ ఫైనల్స్ డాన్స్ కి మనం వచ్చేసాం. ఇప్పుడు జడ్జెస్ ని ఇన్వైట్ చేసేద్దాం. బాబు మాస్టర్ అసలు మీరు ఈ డాన్స్ ఫీల్డ్ లోకి ఎలా వచ్చారు? మా ప్రేక్షకుల కోసం ఒక్క 2 ముక్కలు. అది చెన్నై. నేను ప్రభు లారీ అబ్బా లారెన్స్ అలా కలిసి స్కూల్లో అక్షరాభ్యాసం చేసాము. అప్పటి నుంచి డాన్స్ వచ్చు. బేసిక్ గా మన బాడీలో అవయవాలు ఆటోమేటిక్ గా కదులుతాయి. కానీ సంగీతానికి అనువుగా కలిగింది అనుకో దాన్నే డాన్స్ అంటారు. ఏం చెప్పారండి. ప్లీజ్ టేక్ యువర్ సీట్. నెక్స్ట్ తెలుగు సినిమాలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఒక జురాసిక్ పార్క్, అవతార్ వీటికి కూడా కొరియోగ్రాఫర్ గా చేసిన భాస్కర్ మాస్టర్. వీడిని చూస్తుంటే జురాసిక్ పార్క్ వీడియో డైరెక్టర్ లా ఉన్నాడు. ఆ యానిమల్స్ అన్ని కరెక్ట్ గా వాడి దాకా కొలుతాయి. ఈ డాన్స్ ఫీల్డ్ లోకి ఎప్పుడు వచ్చారు? మా ప్రేక్షకుల కోసం ఒక్క 2 ముక్కలు. యాక్చువల్ గా అమ్మ కడుపులో ఉండేటప్పుడు తంతు ఉంటారు. ఓకే. నేను ఒక టైమింగ్ లో తన్నానంట 1 2 3 4 1 2 3 4. మా అమ్మకు డౌట్ వచ్చింది. అరే నాకు పుట్టబోయే బిడ్డ ఒక మైకేల్ జాక్సన్ అంత వాడు అవుతాడు అని చెప్పి డాన్స్ మాస్టర్ పిలిచింది. ఆయన బయట చెప్పడం, నేను కడుపులో నేర్చుకోవడం. ఇలా నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడే డాన్స్ నేర్చుకున్నాను. నెక్స్ట్ మీరు చేయబోయే ప్రాజెక్ట్స్ గురించి ఏమన్నా చెప్తారా మాకు? నాకు జేమ్స్ కెమెరూన్ తో ఒక 1 year ఒప్పందం కుదిరింది. ఇంకా 1 year వరకు హాలీవుడ్ సినిమాలు తప్ప టాలీవుడ్ చేయని సైన్ చేశాను. సో ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే నరేష్. హాట్ హాట్ ఊరిలో హాట్ హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్. ఏ చల్ మార్. ఎట్లా చేశారో మన జడ్జెస్ ని అడిగి తెలుసుకుందాం. భాస్కర్ మాస్టర్, ఈ షోకి ఈ అని పేరు ఎందుకు పెట్టాను తెలుసా? ఎందుకు మీ మాస్టర్? దగ్గర నుంచి పెర్ఫార్మెన్స్ ఈ అని అడుగుతున్నా. వాట్ ఇస్ దిస్? ఈ అట్ట ఛీ ఛీ. తప్పేమన్నా చేశానా మాస్టర్? ఒక్క స్టెప్ అయినా సింక్ లో ఉందా? మాస్టర్ అసలు మీ మాస్టర్ ఎవరు? మనోజ్ మాస్టర్. పిలు. మనోజ్ మాస్టర్. ఇలాంటి డాన్సులు భాస్కర్ కి నచ్చు. ఇలాంటివి ఏమైనా ఉంటే నేను జర్మనీ వెళ్ళిపోయినాక తీసుకోవాలి మీరు. ఎంత టైం వేస్ట్. ఆయన రమ్మన్నానా డాన్స్ చేయమన్నానా? మనోజ్ మాస్టర్ నువ్వు సాంగ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ థీమ్ కరెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. వాట్ ఇస్ దిస్ నరేష్? మాస్టర్ బాగా చేశాం. ఆయన గురించి నీకు తెలుసా? వరల్డ్ లో ఫేమస్ డాన్సర్. ఆయన ముందు ఎలా చేయాలి నరేష్? నువ్వు వచ్చి సాయిరు సాయిరు ఏంట్రా ఇది? ఒక తప్పు ఉంటుందబ్బా. సరి గమ్మ 1 2 3 4 ఏది? సరిగ్గా అక్కడ ఉందా మాస్టర్? కూర్చోమని చెప్పి నేను ఎక్కువ మాట్లాడు. కూర్చోండి. బాబు మాస్టర్ ఏం చెప్పలేదు జడ్జిమెంట్. నా మాట ఏదైతే బాబు మాస్టర్ అది. యా ఇప్పుడు నెక్స్ట్ కంటెస్టెంట్ ని పిలిచేద్దాం. ఉదయ్. ఇప్పుడు నువ్వు డాన్స్ ఎట్లా చేసావో భాస్కర్ మాస్టర్ అడిగి తెలుసుకుందాం. నాకన్నా ముందు బాబు మాస్టర్ జడ్జిమెంట్ ఇస్తారు. మాస్టర్ మీరు నా గురు. ఏదైనా మీరు చెప్పినాక కదా యాజ్ ఇట్ ఈజ్ నన్ను చెప్పమన్నారా? చించేసావరా. అమేజింగ్. మైండ్ బ్లోయింగ్. ఇలా రండి మనోజ్ మాస్టర్.
ఎంత చక్కగా వాడాడు. సమారమే అంటే ఒకరి దగ్గర ఫైటింగ్ వెళ్తున్నాం, వాడిని కొట్టాలన్నా వాడి నుంచి పారిపోవాలన్నా ఏం చేయాలి? పరిగెత్తాలి. వాడు ఎంత బాగా పరిగెత్తాడు. అవతల వాడిని సంఖ్య నాకిపిస్తానన్న ఒక స్టెప్ వేసాడు. సాంగ్ లో ప్రతి పదాన్ని మనం వాడుకోవాలయ్యా. వాడు ఫ్లోర్ మూమెంట్ ఎలా వేసాడు? మాస్టర్ బుర్రలో పంది పొర్రెట్టు మాస్టర్ ఎదురు చెప్తా. బాబు మాస్టర్ మాట్లాడండి. ఆయన ఎవరో తెలుసా? నువ్వు ఎవరో తెలుసా అంటే ఏం చెప్పవేరా? డైనోసార్స్ కి డాన్స్ నేర్పినోడు. సూపర్ నాన్న. థాంక్స్ మాస్టర్. ఎక్స్పెక్ట్ చేశా నీకు ఇది నచ్చుతుందని. కూర్చోండి. ఉదయ్ సార్ మీరు పెద్ద డాన్సర్ అంటే సార్. ఓకే, ఓకే. మీ మాస్టర్ ఎవరమ్మా? అప్పారావు. ఒకసారి పిలవండి. ఇన్ని రోజులు నువ్వు భారం మోస్తున్నావు అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఏమనుకున్నా? ఈ రోజుతో నీ భారం అంతా వదిలేసి నెక్స్ట్ కంటెంట్ ఫాస్ట్. నెక్స్ట్ ఈ జోడీలో మన ముందుకి రాబోతున్న కంటెస్టెంట్స్ ఎవరంటే చంటి అండ్ స్వాతి గారు. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఏ నల్ల కళ్ళ అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే మీరు డాన్స్ ఎట్లా చేశారో మన జడ్జెస్ భాస్కర్ మాస్టర్ అడిగి తెలుసుకుందాం. భాస్కర్ మాస్టర్, చంటి సెమీఫైనల్స్ లో ఉన్నావు, ఫస్ట్ ఎపిసోడ్ చేసినట్టు చేస్తావు. ఎందుకు చంటి? ఎంతకాలం నిన్ను వెనకేసుకొని రావాలి? ఎప్పుడు తీసేస్తా ఉన్నారు తెలుసా నేను? మీ మాస్టర్ ఎవరు? మనోజ్ మాస్టర్ అండి. ఏంటి మనోజ్ ఇది? 25,000 మంది ప్రొడక్షన్ ఫుడ్ తింటూ నీ దగ్గర ఎందుకుంటున్నారయ్యా? ప్రొడక్షన్ పుట్టత్తు నువ్వే తింటున్నావురా, వాళ్ళకి శక్తి ఉంటుంది. స్పాట్ లో సాంగ్ ఇస్తే చేయగలవు నువ్వు? ఏంటి బాబు మాట్లాడు. నువ్వు చేయగలవా? చేయగలుగుతాను సార్. సరే నువ్వు ఒక డాన్స్ కంపోజ్ చేయి. మా మాస్టర్ బాబు ఆయన అడగలేదు బాబు. ఆగండి మాస్టర్, మీకు తెలియదు. ఇప్పుడు ఎట్ టైం నువ్వు ఒక సాంగ్ చేయాలి, ఆయన ఒక సాంగ్ చేయాలి, అది మేము చూడాలి అంతే. రండి సార్, మీరు రండి. ఆయన ఒక సాంగ్ చేయమనండి ఫస్ట్. అదే డాన్స్ అంటే. కానీ భాస్కర్ కి నచ్చదు. నీకు యాంకర్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ డాన్స్ మీద ఉంటుంటే నువ్వు ఈ స్టేజ్ లో ఉండేవాడు కాదు, నాతో తిట్టించుకునేవాడు కాదు. ఎక్కడ పడుతుంది వెన్నెల? కింద పడుతుంది. నువ్వు కింద పడితే నువ్వు పైన చూపిస్తావా? ఇదా కంపోజిషన్? ఒకసారి మీరు చేస్తే వద్దులండి. సౌండ్ ప్లీజ్, మ్యూజిక్. ఇదిరా డాన్స్ అంటే. నేను ఈ షో చేయలేను. నన్ను అవమానించిన చోట నేను బతకలేను బాబు. మాస్టర్ 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 వెళ్ళిపోతారా? మీరు వెళ్ళిపోతారా? మిమ్మల్ని నమ్ముకొని ఒక షో ఉంది మాస్టర్. పాపం ఆ ఇద్దరు జడ్జిలు చూడండి, రేపు నుంచి ఎలా బతకాలా అని బాధపడుతున్నారు. ఎంతమంది మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు, మీ అందరు మీరు వెళ్ళిపోతే ఎలా? సరే పద. ఈ జోడీగా మన ముందుకి రాబోతున్న వారు రాజమౌళి అండ్ మాస్టర్. ఇంకో డాన్సర్ రాలేదంట, నేను తనతో పాటు చేస్తా మాస్టర్. నువ్వు నేను చేస్తే దరిద్రం ఎవడో చూడలేడు. నీ కర్మ కానీ. ప్లీజ్ మాస్టర్. సరే కానీ అమ్మా. ఆకు చాటు పిండ తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఆకు చాటు పిండ తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఆకాశం వచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. భాస్కర్ కి బాగా నచ్చినట్టుంది. మార్వెలస్. మనోజ్ మాస్టర్ కమ్. సాంగ్ అంటే ఇది ఎంత బాగా చూపించాడయ్యా. ఆకుచాటు పిందెని తడిపాడు. ప్రాపర్టీస్ వాడుకోవాలి. ఏదే వచ్చాడు కాస్ట్యూమ్స్, అవి మేకప్ ఉండదు, విగ్ ఉండదు, కాస్ట్యూమ్స్ వాడు, ప్రాపర్టీస్ వాడు. దిస్ ఇస్ ద పర్ఫార్మెన్స్ అంటే. ఎన్ని డేస్? 90 years 90 days అంటాను.
అన్ని పర్ఫార్మెన్స్ లు చూసారు, నెక్స్ట్ ఏం చేద్దామంటారు చెప్తారా? ఇప్పుడు ఫైనల్స్ కి వెళ్ళి జంటను సెలెక్ట్ చేయాలంటే మనం ఖచ్చితంగా షూట్ అవుట్ తీసుకోవాలి. బాబు చంటి లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. Okay. రెండు పొజిషన్ లో నుంచి ఇద్దరు. నా తర్వాత నా శిష్యుడు అయ్యే లక్షణాలు నీకు ఒక్కడిగా ఉన్నాయి. బాబు జడ్జిమెంట్ తీసుకోండి అమ్మా. ఓకే మాస్టర్, కానీ జడ్జిమెంట్ లో చిన్న చేంజ్ మాస్టర్. మాకు ఒక సరే. గెస్ట్ వచ్చారు సార్. సరే జడ్జిమెంట్ తీసుకోండి త్వరగా. బాబు గారు, ఈ ఇద్దరు జోడీస్ లో ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు, ఎవరు ఉండబోతున్నారు అనేది మీరే జడ్జిమెంట్ చెప్పాలి. ముందు ఆ గుండోండి బండోండి బయటికి రా. ఇద్దరిని పార్సల్ చేసి అస్సాం పంపించండి, సగం దరిద్రం వదిలిపోతుంది. హైదరాబాద్ కాకపోతే చెన్నై ఉంది, పదండి. మీరు అంటే ఇక్కడ దాకా వచ్చారు, మాకు ఇంత జడ్జ్మెంట్ ఇచ్చారు. నిజంగా మీరు ఇచ్చిన జడ్జ్మెంట్ చాలా వాల్యూస్. మీరు ఒకసారి పక్క జరిగితే ఇద్దరు మాస్టర్లు కలిపి ఒక సాంగ్ అండ్ డాన్స్ చేస్తారు. ఇంత దరిద్రంగా డాన్స్ ప్రపంచంలో ఎవరు చేయలేరని మీరు నిరూపించారు. సో గెట్ అవుట్ ఫ్రమ్